పోలవరం రాష్ట్రానికి వెన్నెముక అన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం గేమ్ చేంజర్ అని అభివర్ణించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కరువుకు చెక్ పెట్టినట్లే అని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై షార్ట్ డిస్కషన్లో భాగంగా అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. అమరావతి పోలవరం ప్రాజెక్టులను రెండు కళ్లని సీఎం చంద్రబాబు అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సభలో జరిగిన షార్ట్ డిస్కషన్లో సీఎం మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ అని అభివర్ణించారు. పోలవరం నుంచి నదుల అనుసంధానం జరిగితే కరువును నివారించవచ్చన్నారు. ఈ రోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం. నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఒక వెన్నెముక. ఇది గాని సమర్థవంతంగా మనం చేసుకోగలిగితే, అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది. ఎన్డీఏ సహకారంతోనే పోలవరం ప్రాజెక్టు సాధ్యమైందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి పోలవరం ప్రాజెక్టు తమకు రెండు కళ్ల లాంటివన్నారు. పెట్టుబడులు అమరావతి పోలవరం ప్రాజెక్టులపై దృష్టి పెట్టామన్న సీఎం పోలవరం ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానానికి పెద్దపీట వేశామన్నారు. ఒకటి అమరావతి, రెండు పోలవరం. ఈ రెండు మనకు రెండు కళ్లుగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే రెంటిపైన కూడా శ్రద్ధ పెట్టాము. అంతకుముందు మండలిలో మదనపల్లి రెవెన్యూ రికార్డుల దహనంపై వాడివేడి చర్చ జరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై అర్జీలు వచ్చాయన్న రెవెన్యూ మంత్రి అనగాని అనడంతో వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలో జోక్యం చేసుకున్న అచ్చెన్నాయుడు ఆ మాజీ మంత్రి పేరు ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. మంత్రుల వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత బొత్స కౌంటర్ ఇచ్చారు. విచారణ జరుగుతున్న సమయంలోనే మాజీ మంత్రి పేరు ఎలా ప్రస్తావిస్తారని నిలదీశారు. మదనపల్లి ఘటనపై సీఐడీ ఎంక్వైరీ చేస్తున్నారని, నేరాన్ని దాచిపెట్టినా దాగదని అచ్చెన్నాయుడు అన్నారు. ఋషికొండ భవనాలపైన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఆ బిల్డింగ్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నాటి ముఖ్యమంత్రి విలాసాల కోసం 480 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడితే, ప్రభుత్వాలు భవనాలు కట్టినంత మాత్రాన అవి వ్యక్తుల కోసం కాదని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అవినీతి జరిగితే విచారణ చేయించాలని బొత్స సవాల్ విసిరారు.